హలో అండి గీతురాల్ గారు, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ షేర్ చేశారు విచ్ ఇస్ ఇర్రెలవెంట్ ఆర్గ్యుమెంట్ ఒకటి చేశారు. దాంట్లో మీరు బట్ ఇంతమంది చచ్చిపోతాం అంటున్నారు కదా, ఈ బెట్టింగ్ యాప్స్ మాత్రం ఎందుకు బ్యాన్ చేయలేదు గవర్నమెంట్ అని ఎప్పుడైనా మీరు అడిగారా? నన్ను మాత్రం ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారు అని మీరు మమ్మల్ని అడుగుతూనే మీరు చేసిన తప్పు కాదు మీరు చెప్పగానే చెప్తున్నాను. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఇప్పటికే చాలా వరకు బ్యాన్ చేసింది యాప్స్, ఇంకా కొన్ని యాప్స్ బ్యాన్ చేస్తుంది. బట్ అయినా పుట్టగొడుగులాగా యాప్స్ పుట్టుకొస్తున్నాయి. చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంటేనో లేకుంటే ఇంట్లో ఒక 50,000 రూపాయల కంప్యూటర్ ఉంటేనో ఒక యాప్ క్రియేట్ చేసి యాప్ని ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి జనాల్లోకి తీసుకురావడం పెద్ద విచిత్రం కాదు. అది జనాల్లోకి ఎలా వస్తుంది? త్రూ మీలాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, మీలాంటి ఒక బడా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా సొసైటీలోకి అలాంటి యాప్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. అది గవర్నమెంట్ ఎన్ని బ్యాన్ చేసినా పుట్టుకొస్తున్నాయి కాబట్టి సో అక్కడ కాదు కొట్టాల్సింది, ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొట్టాలి. ఎండ్ పాయింట్ని టార్గెట్ చేస్తే వేస్ట్, లేదా స్టార్టింగ్ పాయింట్ని టార్గెట్ చేయాలంటే చాలా కష్టం. అంటే ఆడే వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని ఆపాలి అంటే చాలా కష్టం. లేదా ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని ఆపాలి అంటే అది ఇంకొంచెం ఇంకా కష్టం. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఆపరేట్ చేస్తుండొచ్చు. బట్ ద మిడిల్ వేర్ ఏదైతే ఉందో దాన్ని నరికితే వాడికి వీడికి మధ్యలో ఆ సంబంధాలు తెగిపోతాయి కదా. బుర్ర పెట్టి ఆలోచించండి. మీరు చదువుకున్న వాళ్ళే, నేను చదువుకున్న వాళ్ళే. సో మీరు మధ్యలో మీ మిడిల్ వేర్ సిస్టమ్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తున్నారు గవర్నమెంట్. సో ఇక్కడ తెలుగు స్టేట్స్ లో ఎస్పెషల్లీ ఆ సజ్జనార్ గారు ట్రై చేసేది అది, ఆ మిడిల్ వేర్ సిస్టమ్ ని బ్లాక్ చేద్దామని, ఆ మిడిల్ వేర్ సిస్టమ్ ని కట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇది ఆలోచించాలి. గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు ఏంటి అది ఆలోచించే లోపు మీరు ఇలా ఆలోచించండి అంటున్నాను నేను.